ఏపీలో చంద్రబాబు ఇక మళ్ళీ సీఎం కాకూడదు. ఇది కేంద్ర స్థాయి బీజేపీ అధినాయకత్వం గట్టి పట్టుదలగా ఉంది అని అంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటికంటే మించి మోడీ, అమిత్ షాలు చంద్రబాబుని బాగా చదివేశారు. చదివేసిన బాబు రాజకీయ జీవిత పుస్తకంలో అనేక పేజీలు కీలక పుటలని వారికి బాగా గుర్తున్నాయని అంటున్నారు. చంద్రబాబుకు బీజేపీతో పొత్తు ప్రతిసారి ఊపిరి పోస్తుంటే బీజేపీని బాబు ఏపీలో అంతకంతకు పాతాళం లోతులు చూపిస్తూ ముంచేశారో అనేది ఒక్క పార్టీ పెద్దలుగా వారికి ఉన్న ఆవేదన. దీనితో పాటుగా చంద్రబాబు నమ్మదగిన వారు కాదు అన్నది ఇంకా గట్టి భావన. చంద్రబాబుని వాజ్పేయి, అద్వానీ ద్వయం ఎంతో నమ్మి చేరదీస్తే 1999 నుంచి 2004 మధ్య బాబు ఆడుకున్న ఆట నాడు గుజరాత్ సీఎంగా మోడీ, ఆయన మంత్రివర్గ సహచరుడిగా అమిత్ షా చాలా దగ్గరుండి చూశారు. గెలుపు వచ్చిన ప్రతిసారి తాను ఎంజాయ్ చేస్తూ ఓటమి నెపం బీజేపీ మీద నెట్టేస్తూ బాబు గత 25 ఏళ్లుగా బీజేపీతో సయ్యాట ఆడారని కమల్నాథులు గట్టిగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే 2014లో బాబుని చేరదీసి ఊపిరి పోస్తే ఆయన పార్టీ నేతలకు కేంద్రంలో మంత్రి పదవులు ఇస్తే ఏపీలో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినట్లే ఇచ్చి వారికి ఏ విధంగానో అధికారాలు లేకుండా చేశారా అన్నది బీజేపీ పెద్దల వైపు నుంచి వస్తున్న మరో మాట. ఇక 4 ఏళ్ల పాటు ఏపీలో బీజేపీ నుంచి అన్ని రకాల ప్రయోజనాలు పొంది 2018 నాటికి బీజేపీని దోషిగా జనం ముందు పెట్టి మోడీ, అమిత్ షాలను ఎన్ని రకాలుగా బాబు నిందించారో, తీవ్ర విమర్శలు చేశారో అందరికీ గుర్తుందట. బీజేపీ పెద్దలకు అది మర్చిపోలేనివే అని అంటున్నారు. ఇక 2018లో ఏకంగా కాంగ్రెస్తోనే పొత్తులు పెట్టుకొని తెలంగాణలో బాబు పోటీ చేసిన తీరుని వారు గుర్తు చేసుకుంటున్నారు. అంతవరకు ఎందుకు, 2023 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ పెట్టకుండా కాంగ్రెస్కి తన ఓట్లు వేయించి హెల్ప్ చేసింది అన్న ఆక్రోశం కూడా ఉందట. ఇక నాడు టీడీపీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ గెలిచేది కాదని, బీజేపీ కూడా ఎక్కువ సీట్లు తెచ్చుకునేదని, ఆ విధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి బలం ఇచ్చేలా టీడీపీ కాంగ్రెస్కి తెలంగాణలో ఊపిరిపోసిందని కమల్నాథులు మండిపడుతున్నారు. పోనీ అనుకుని పొత్తులకు రెడీ అవుతున్నా కూడా బాబు గత 3 నెలల్లో చేసిన అనేక చర్యలు ఇక పొత్తుకు రామ్ అనిపించేలా చేశారని అంటున్నారు. అవి ఎలా అంటే, బాబు తమతో మిత్రుడిగా ఉన్న జనసేన పవన్ని తమ వైపుకు తిప్పుకున్నారు. ఇక ఆయనతో కలిసి పొత్తు పెట్టుకొని కూటమిలోకి పిలిచారు. దీని మీద బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబుని ఢిల్లీకి పిలిపించుకొని చర్చించింది. వారు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. దాని ప్రకారం చూస్తే 3 పార్టీలకు ఏపీలో అధికారం ఉండేలా, ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఉండేలా సీట్ల పంపిణీ ఉండాలని ఒక కండిషన్ పెట్టారు. అంతేకాదు, సింహభాగం ఎంపీ సీట్లు బీజేపీకి కట్టబెట్టాలని కోరారు. అయితే ఆ ప్రతిపాదన మీద టీడీపీ ఏమీ చెప్పకుండా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి సడన్గా టీడీపీ, జనసేన తొలి విడత జాబితాను రిలీజ్ చేశారు. ఇది బీజేపీ పెద్దలకు మండుకొచ్చే చర్య అని అంటున్నారు. తమకు పొత్తుకు పిలిచి మళ్ళీ ఆ 2 పార్టీలే సీట్లను పంచుకుంటే అందులో తాము కోరిన సీట్లు కూడా ఉంటే ఇక ఇప్పుడు పొత్తు పేరంటూ ఎందుకు అన్నదే బీజేపీ పెద్దల మాటగా ఉంది. దాంతోపాటు ఏపీలో వైఎస్ షర్మిలను తెచ్చి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసి అందులో కామ్రేడ్స్ని పొత్తుకు పంపించడంలో కూడా టీడీపీ వ్యూహాలు ఉన్నాయని బీజేపీ పెద్దలు అనుమానిస్తున్నారంట. అంటే కాంగ్రెస్తో పాటు బంధం తెలంగాణ టు ఏపీ అలా కంటిన్యూ అవుతుంటే మధ్యలో తామెందుకు అన్నదే బీజేపీ పెద్దల ఆగ్రహంగా ఉందంట. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ అయినా వైసీపీ అయినా రేపు తాము గెలిస్తే తమతో ఉంటామని, ఆ మాత్రం భాగ్యానికి పొత్తు పేరుతో టీడీపీకి ఊపిరిపోయడం ఎందుకు అన్న భావన బీజేపీ అగ్రనాయకత్వంలో ఉంది. బాబుని మళ్ళీ సీఎం చేస్తే ఏపీలో ఇక బీజేపీ అన్నది ఉండదని, అందుకే ఆయన గెలుపుకు తాము మాత్రం కారణం కాకూడదని బీజేపీ భావిస్తోంది. దీంతో దాదాపుగా బీజేపీ ఒంటరి పోరుకే రెడీ అవుతుందని అంటున్నారు. అయితే టీడీపీని పొత్తు విషయం తేల్చకుండా, ముంచకుండా అలా టెన్షన్ పెడుతూ నోటిఫికేషన్ వచ్చేశాక ఏ సంగతి చెబుతారు, అదే అసలైన వ్యూహం అని అంటున్నారు. అంటే టీడీపీకి బ్రేకులు వేసి వారిని ఎన్నికల వేళ ఏమీ కాకుండా చేయడమే కమల వ్యూహం అని అంటున్నారు.